హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. ఇయాలైతే మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపిత్తాను. అంతేకాకుండా పొద్దున్న నుంచి మధ్యాహ్నం 12, 1 వరకు మా ఇంట్లో ఎట్లుంటది ఏంది అనేది కథ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే పొద్దున 8 అయితే అయితంది. ఇక పిల్లలకి హాలిడేస్‌లు కదా! ఇక వాళ్ళు లేవడం, వాళ్ళు పడుకోవడం, లేవడం అంతా కూడా లేట్ అయితంది. టైం అయితే అసలు టైం టేబుల్ కరెక్ట్ ఉంటనే ఉంటలేదు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు లెత్తారు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు తింటారన్నట్టు. ఇంకైతే లేవలేదు వాళ్ళు. మా హస్బెండ్ అయితే జిమ్‌కైతే ఎళ్ళిపోయిండు. ఇక్కడైతే నేను పొద్దున్న లేచుడుతోనే ఒక మంచి హెల్తీ డ్రింక్ తాగుతా. మీకు తెలిసిందే గదా! వేడి నీళ్ళైతే పెట్టుకుంటా. ఆ వేడి నీళ్ళల్ల కలోంజి, జీరా, సోంపు, దాల్చిన పౌడరు, అజ్వాన్ పౌడరు, దాంతో పాటు శొంఠి పౌడర్ ఇవన్నీ యేసుకొని నీళ్ళనైతే మరగబెడతా. నీళ్ళు మరిగిన తర్వాత ఆ గోరువెచ్చని నీళ్ళల్ల కొద్దిగా హనీ, నిమ్మరసం యేసుకొని తాగుతా ఫస్ట్ బ్రష్ చేసిన తర్వాత. ఇగ ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఎళ్ళిపోతా. ఆ విషయం మీకు తెలిసిందే. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ మాత్రం మంచి హెల్తీ వెజిటబుల్ సోయా సేమ్యా కట్లెట్ చేత్తానా. రెసిపీలకైతే పోదాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వెజిటబుల్ తీసుకుంటానా. ఒక క్యారెట్ తీసుకుంటానా. క్యారెట్‌నైతే మంచిగా పీల్ చేసుకొని పెట్టుకోవాలి. అంతేకాకుండా స్వీట్ కార్న్ ఇప్పుడు సీజన్ కాబట్టి నేను 2 స్వీట్ కార్న్ తీసుకున్నా. అంతేకాకుండా 2 క్యాప్సికమ్ తీసుకున్నా. ఒక గిన్నెలో మనమైతే ఫస్టు మిల్ మేకర్‌ని అయితే ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. ఈ కూరగాయలన్నీ ఈ వెజిటబుల్స్ కట్ చేసేలోపు ఈ మిల్ మేకర్ అనేవి మంచిగా నానిపోతాయి. ఆ తర్వాత మీకు చూపిత్తా ఏందన్నది. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే అర్థమైతది. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఒక లైక్ ఇయ్యండి. ఒక హైప్ ఇయ్యండి. ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ అయితే తీసుకున్నా. స్వీట్ కార్న్ అయితే మంచిగా కడిగి చేస్తానా. దీన్ని మనము చాపింగ్ బోర్డ్‌లో యేసుకొని చాప్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడైతే నేను తొందరగా అవ్వడం కోసం ఇట్లయితే చేసుకుంటానా. మీకు ఒకవేళ టైం ఉంటే ఒకరోజు ముందే గింజలన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కూడా నేను కడిగి చేసుకొని పెట్టుకుంటాను. ఇక్కడైతే క్యారెట్ కూడా మంచిగా పిల్లలకు హెల్తీగా ఇయ్యాలనుకుంటాం కాబట్టి మనం ఇక్కడ క్యారెట్ కూడా కడిగి చేసుకొని పెట్టుకుందాం. ఇవన్నీ కూడా చాప్ చేసుకోవాలి. కానీ పెద్ద పెద్ద ముక్కలైతే నేను కడిగి చేసుకొని పెట్టుకుంటాను. ఇక పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా! వాళ్ళైతే గొడవ పెట్టుకోవడము, వాళ్ళతోనే ఉండడం అయితంది నాకైతే. ఎందుకంటే వీడియోలు తీయడం కష్టమైతంది. అందుకే నేను లెంత్ వీడియోలు పెడతలేను. రికార్డ్ చేయడం కూడా కష్టమైతంది. ఇక్కడైతే క్యాప్సికమ్ అయితే కడిగేసుకున్నా. దాంతో పాటు క్యారెట్ ఇవి 2 కూడా మనమైతే చాపర్‌లో యేసుకొని మంచిగా చాప్ చేసుకుందాం. పిల్లలకు హెల్తీగా ఇయ్యాలనుకుంటే ఖచ్చితంగా వెజిటబుల్స్‌తోనే ఇయ్యాలి. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ పిల్లలకు వేడి వేడిగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేడి వేడిగా కట్లెట్స్, వడలు, దోసలు ఇలాంటివి హెల్తీగా ఇత్తే పిల్లలు మంచిగా ఆడుకుంటారు. వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు కదా! అందుకని చెప్పి ఇక్కడైతే నేను ఆహ్, వెజిటబుల్స్ అయితే బాగేసి ఈరోజైతే నేను కట్లెట్ అయితే ఏత్తానా. ఇక్కడ మనము క్యారెట్‌ను దాంతో పాటు క్యాప్సికమ్ చాపర్‌లో యేసుకొని మంచిగా చాప్ చేసుకుందాము. అయితే ఇంకా మేము 2, 3 రోజులైతే మేమైతే మా అత్తోళ్ళ ఇంటికి పోయేదున్నది. అది మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే మా అత్తోళ్ళ ఇంటికి పోయేది ఎందుకు షేర్ చేసుకుంటా అనంటే చాలామంది అడిగిర్రు. మీ ఊరెక్కడ? మీ అత్త వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోతానవు అని చెప్పి అడిగిర్రు. కాబట్టి ఇంకొక ఫస్ట్ తారీఖు లేదా సెకండ్ తారీఖు పోతానము. 3, 4 రోజులే ఉన్నది. అంటే దసరా రోజే అన్నట్టు. మా పెద్ద తోడి కోడలు కూడా ఉంటలేదు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతాను దసరకు. కాబట్టి ఇగ మేము, మా మూడో తోడికోడలు మేమందరం ఉంటాం. ఖచ్చితంగా వీడియో మీకు మా ఇల్లు చూపిత్తా. మా ఇల్లు చూపించే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే మా పెద్ద తోడికోడలు లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు మా మా ఇల్లు కూడా అడిగిర్రు కాబట్టి చూపిత్తా. ఊరు, ఇల్లు ఏంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా. వీలుంటే మా అమ్మోళ్ళ ఇంటికి కూడా పోతా. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ మాటలు వడిసి చెప్పడం మర్చిపోయినా. మంచిగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్ మంచిగా చాప్ చేసుకున్న. ఆ తర్వాత మనము స్వీట్ కార్న్స్ ఉన్నాయి కదా! అవి కూడా చాప్ చేసుకుందాం. ఈ మిక్సీలో పట్టుకుంటే మనకు నీళ్ళనేవి అస్తయి. నీళ్ళు ఊరుతాయి. కాబట్టి మనము మిక్సీ అయితే పట్టరాదు. చాపే చేసుకోవాలి. లేకపోతే సన్నగా కట్ చేసుకుంటే కూడా మంచిదే అన్నట్టు. అయితే మంచిగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇవి చాప్ చేసుకున్న తర్వాత రెసిపీలకైతే పోదాం. ఏంది కథ అనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే మొత్తం వెజిటబుల్స్ అయితే మంచిగా కడిగేసుకున్న. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాము. మనం అంతకుముందే మిల్ మేకర్‌ని అయితే నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా! ఆ నీళ్ళలో నానబెట్టుకున్న మిల్ మేకర్‌ని కూడా తీసుకుందాం. తీసుకొని ఆ మిల్ మేకర్‌లో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని మిక్సీలో అయితే ఏసుకుందాం. ఇక్కడైతే నేను మిల్ మేకర్ ఏసుకుంటానా. పిల్లలకి ఎప్పుడు గాని మిల్ మేకర్ వారానికి 3 సార్లన్నా ఇయ్యాలి. కాబట్టి నేను మిల్ మేకర్ ఎక్కువ ఇస్తూనే ఉంటా. దోస రూపంలో గానీ, వడల రూపంలో గానీ, ఇట్లా కట్లెట్ రూపంలో గానీ పిల్లలకైతే చేసి పెట్టండి. లేపోతే పిల్లలకు స్నాక్స్ కూడా చేసి ఇయచ్చు. అది ఎప్పుడైనా వీలున్నప్పుడు నేను స్నాక్స్ ఎట్లా చేయాలని చూపిత్తా. ఇక్కడైతే మిల్ మేకర్ నానబెట్టిన మిల్ మేకర్‌ను మిక్సీలో ఏసుకున్న. ఆ తర్వాత 2 బ్రెడ్‌లు కూడా తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ బ్రెడ్ లేకపోతే మీరు రాత్రి మనకు మిగిలిపోయిన రొట్టెలుంటాయి గదా! ఆ రొట్టెలను ఇందులో ఏసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది బైండింగ్ కోసం అన్నట్టు. మనము ఓన్లీ క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్‌తోని మనకు కట్లెట్ అయితే రావు గాబట్టి బైండింగ్ కోసం ఇక్కడ మనము బ్రెడ్‌ను యూజ్ చేస్తున్నాము. దాంతో పాటు మీకు బ్రెడ్ లేకపోతే రొట్టెలు, రాత్రి రొట్టెలు అందులో యాడ్ చేసి ఇట్లయితే మిక్సీ పట్టుకోవాలి.
ఈ మిక్సీ పట్టుకునే బ్యాటర్‌ను మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా వెజిటబుల్స్ అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారాలు చూసుకొని వేసుకుందాం. ఇక్కడైతే నేనైతే ఇలా కలుపుకుంటాను. ఈ బ్యాటర్ అయితే మిల్ మేకరును బ్రెడ్ బ్యాటర్ ఇలా వేసుకున్న తర్వాత రెసిపీలకైతే పోదాం. ఈ విధంగా మంచిగా ఇటు నుంచి వెజిటబుల్స్, అటు నుంచి మిల్ మేకరు, బ్రెడ్ ఇవన్నీ కలిపి మనకు మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోతది. ఈ విధంగా మనమైతే రెడీ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం ఇందులో మిర్చీలైతే ఎయలేదు. ఇంతవరకు మిర్చి పౌడర్ గానీ, కారం గానీ ఎయలేదు. నేను ఇందులో మిరియాల పౌడర్ యాడ్ చేత్తాను. ఎందుకంటే ఇప్పుడు వెదర్ మంచిగా లేదు కాబట్టి ఎక్కువ మిరియాలనేది పిల్లలకి ఇయ్యాలే. ఇక్కడైతే నేను మిరియాలైతే తీసుకుంటానా. ఇక మా పిల్లలైతే నేను బెడ్‌రూమ్‌లో రికార్డ్ చేత్తాను. మా చిన్నోడు, మా పెద్దోడైతే హాల్‌లో కొట్లాడుకుంటారు. వాళ్ళతో నచ్చిన బాధే ఇది. వాళ్ళు ఉండడం వల్ల నాకైతే అసలు వీడియో ఏం చెప్తానో కూడా అర్థమైతలేదు. స్కూల్‌కి పోయినప్పుడైతే మంచిగా ఎవరు లేనప్పుడు మంచిగా సెపరేట్‌గా వీడియో ఎడిటింగ్ చేయడం, మాట్లాడడం అయితే కుదిరేది. అందుకే నేను ఏం ముచ్చట్లు పెడతలేను. గిట్లా రెసిపీలు మాత్రమే పెడతానా. ఇక్కడైతే నేను మిరియాల పౌడర్ అయితే ఏసుకున్నా. మిరియాల పౌడర్ ఏసుకున్న తర్వాత అంటే వీటికి సరిపడా మిరియాల పౌడర్ ఏసుకోండి. దాని తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఏసుకోండి. డైజెషన్ కావడం కోసం. ఆ తర్వాత ఇంట్లోనే మనము కచప్ ఏసుకుందాము. చట్పటా కోసం. ఎందుకంటే మనకి ఇండ్ల పుల్లటి టేస్ట్ అనేది లేకుండా ఉన్నది కాబట్టి, ఇందులో మనం కచప్ కూడా యాడ్ చేద్దాం. ఇక్కడైతే సరిపడా ఉప్పేసుకున్నా. ఉప్పేసుకున్న తర్వాత ఇందులో మనము కచప్ ఏసుకుందాం. కచప్ వచ్చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఏసుకోండి. పిల్లలకి కచప్ అంటే ఇష్టం ఉంటది కదా! కాబట్టి కచప్ యాడ్ చేయండి. అంతేకాకుండా ఇందులో చిల్లీ సాసు, సోయా సాసు అవి కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ కూడా ఏయడం వల్ల టేస్ట్ వైస్, ఫ్లేవర్ వైస్ మంచిగుంటది. ఖచ్చితంగా ఇవన్నీ యాడ్ చేయాలి. లేకపోతే టేస్ట్ వైస్ మంచిగుండది. కాబట్టి సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా కచప్ ఇవన్నీ కూడా ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. బయట నుంచి తీసుకొచ్చిన చిల్లీ సాస్ మాత్రమే యాడ్ చేయండి. అప్పుడే మంచిగా ఫ్లేవర్ వైస్, టేస్ట్ వైస్ మంచిగుంటది. ఈ విధంగా యాడ్ చేసిన ఈ బ్యాటర్ అంతా కూడా మంచిగా మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో బైండింగ్ కోసం కొద్దిగా శనగపిండి గాని వేసుకుందాం. ఇక్కడైతే మంచిగా కలుపుకుందాం ఫస్ట్ అయితే. ఈ విధంగా కలుపుకొని మనమైతే సింపుల్‌గానే 5-10 నిమిషాలు అయిపోతది. నానబెట్టాల్సిన అవసరం లేదు. రుబ్బాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా టైం గూడా ఎక్కువ మనకు అవసరం పడది. తొందరనే అయిపోతది. 5-10 నిమిషాలు అయిపోతది. అన్నీ చాప్ చేసుకొని రెడీ పెట్టుకొని, ఓ రోజు ముందే చాప్ చేసుకొని పెట్టుకున్నా పర్వాలేదు. ఈజీగానే అయిపోతది ఈ రెసిపీ మనకు. కానీ హెల్తీ అన్నట్టు. పిల్లలకి మాత్రం మస్తు నచ్చుతది. ఎందుకంటే ఇలా మనం సేమియా ఎత్తాను. ఆ సేమియా అనేది క్రంచీగుంటది. ఈ మిశ్రమం అనేది మస్తు సాఫ్ట్‌గుంటది. కాబట్టి పిల్లలకు మస్తు నచ్చుతది. మీకిష్టం ఉంటే ఇంట్లోనే పన్నీర్ తురిమేసుకోవచ్చు. లేదనుకుంటే చీజ్ గూడా ఇంట్లోనే తురిమేసుకోవచ్చు. ఇంట్లోనే తురిమేసుకొని మంచిగా కలుపుకోవచ్చు. ఇంకా చీజు, పన్నీర్ ఏసుకుంటే ఇంకా టేస్టీగుంటది. కానీ హెవీ అయిపోతదని చెప్పి నేను అవి 2 గూడా అవాయిడ్ జేషిన. ఎప్పుడైనా వీలున్నప్పుడు చేసి జూపిత్తా. ఇక్కడైతే మంచిగా కలుపుకున్నా. ఇలా కలుపుకోవడం కష్టమైతదని చెప్పి నేను వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకుంటానా. ఇక్కడైతే మనము షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి ఏసుకుంటాను. మీకిష్టం ఉంటే ఇంకా హెల్తీగా తీసుకోవాలనుకుంటే ఓట్స్‌ను మిక్సీలో ఏసుకొని ఆ పౌడర్‌ను ఇందులో ఏసుకోండి. ఇక్ ఇక్కడైతే నేను శనగపిండి ఏసుకున్నా. మీ ఇష్టం ఉంటే ఓట్స్ ఏసుకోండి. ఈ విధంగా ఏసుకొని మంచిగా కలుపుకొని చిన్న చిన్న కట్లెట్‌లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా అన్నీ గూడా మంచిగా కట్లెట్‌గా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎక్కువ మందంగా గాదు, ఎక్కువ పల్చగా గాకుండా మంచిగా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ గూడా నేను కట్లెట్స్ అనేవి రెడీ చేసుకొని ఇట్లా గూడా మనం డైరెక్ట్ షాలో ఫ్రై చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. కానీ కొంచెం రెసిపీ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం, ఇంకొంచెం టేస్టీగా ఉండడం కోసం నేను ఇందులో 2, 3 2 ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేత్తాను. అది మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమైతది. ఈ విధంగా కట్లెట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. మీకు అవన్నీ చేయడం ఇష్టం లేకపోతే ఇక్కడనే మీరైతే షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కట్లెట్ చేసుకొని షాలో ఫ్రై చేసుకోవచ్చు. లేకపోతే నేను చెప్పిన విధంగా చేయాలనుకుంటే ఇక్కడైతే 2-3 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకోండి. ఆ మైదా పిండిలో నీళ్లు పోసుకొని మంచి పల్చగా బ్యాటర్ లెక్క రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని స్లరీ అంటారు. అంటే మైదా పిండితోని చేసుకోవచ్చు. లేదనుకుంటే కార్న్ ఫ్లోర్‌తోని కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ మైదా పిండి ఒకవేళ లేకపోతే ఎగ్ ఉంటది కదా! ఆ ఎగ్‌ని ఒక బౌల్‌లో కొట్టేసుకొని అట్లా కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ నాన్ వెజ్ ఇష్టం లేకపోతే ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడనైతే నీళ్లు పోసుకొని మంచిగా పల్చటి బ్యాటర్ లెక్క కలుపుకొని పక్కనైతే పెట్టుకుంటా. అక్కడ మీరు చూసిర్రు కదా! సేమియా తీసుకున్న. వర్మిసెల్లి అంటారు కదా! ఆ సేమియా తీసుకున్న. ఆ సేమియా ప్లేస్‌లో మీరు కార్న్ ఫ్లేక్స్ గానీ, బ్రెడ్ మిక్సీ పట్టి మనము బ్రెడ్ క్రమ్స్ అంటారు కదా! అదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఆప్షన్స్ అన్నట్టు. ఏదంటే ఎందులో డిప్ చేసైనా తీసుకోవచ్చన్నట్టు. మనం చేసే రెసిపీ అనేది పిల్లలకు నచ్చేలాగా ఉండాలి. అట్రాక్ట్‌గా ఉండాలి. అప్పుడే మన పిల్లలు తింటారు. మనకు గూడా మంచి టేస్ట్ వైస్ గూడా మంచిగుంటది. ఇదైతే నేను బాగా రోజుల కిందటే చేషిన. అంటే ఒక 2, 3 సంవత్సరాల కిందటే చేషిన. ఇంక అప్పటినుంచి అయితే జేయలేదు. ఎందుకంటే స్కూలుకి పోవడం, పిల్లలు బిజీగా ఇంత పెద్ద రెసిపీ అనేది పొద్దున చేయడం కుదరదు గాబట్టి చేసేదాన్ని గాదు. అప్పుడు నేను వీడియో అయితే పెట్టలేదు.
అంటే అప్పుడు నాకు ఛానల్ లేకుండే. అప్పుడు పెట్టలేదన్నట్టు. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానా. ఇక్కడైతే నేను తయారు చేసిన కట్లెట్లున్నాయి గదా! అవి నేను స్లర్రీలా డిప్ చేసిన తర్వాత అంటే మైదా పిండిలా డిప్ చేసిన తర్వాత సేమియాలో డిప్ చేసి మంచిగా షాలో ఫ్రై అయితే చేసుకుంటాను. మీరైతే ఎయిర్ ఫ్రైలో చేసుకోవాలంటే ఎయిర్ ఫ్రైలో చేయండి. లేదనుకుంటే డీప్ ఫ్రైలో కూడా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. మంచిగా క్రిస్పీగుంటది. లోపల సాఫ్ట్‌గుంటది. ఇట్లా 2 ఇన్ 1 ఉంటది. మీ పిల్లలకు మాత్రం మస్తు నచ్చుతది. ఖచ్చితంగా మీ పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. దీన్ని కచప్‌తో గాని టమాటా చట్నీ, పల్లి చట్నీ కాదు టమాటా చట్నీతో గాని ఇయ్యండి. ఖచ్చితంగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక్కడైతే ప్యాన్ పెట్టేసిన నాన్ స్టిక్ ప్యాను. అందులో కొద్దిగా ఆయిల్ గాని, బటర్ గాని, నెయ్యి గాని ఏసుకోండి. ఏసుకున్న తర్వాత మనం తయారు చేసిన కట్లెట్లున్నాయి గదా! అవి వేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద లో లో ఫ్లేమ్ టు ఈ మీడియం ఫ్లేమ్ మీద మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సింపుల్‌గా గదా! కానీ టేస్టీగుంటది. వితిన్ 5-10 నిమిషాలు అయిపోయింది. ప్రాసెస్ అనేది మనం ఈ కట్లెట్‌లు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు నైట్‌ల. పొద్దున్న లేసి మనము రెడీ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులైతే గాదు. వన్ డే అంటే ఒక రోజు తయారు చేయడానికి ముందు, ఒక రోజు చేయడానికి ముందు రోజు మనము రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడైతే కట్లెట్‌లయితే రెడీ అయిపోయినాయి. వెజిటబుల్, సోయా, సేమ్యా కట్లెట్స్ రెడీ అయిపోయినాయి. ఎంత క్రిస్పీగున్నాయో అంత టేస్టీగుంటాయి. ఇగ మా పిల్లలు, మా హస్బెండ్ అయితే తినేసిండు. మా హస్బెండ్ అయితే ఆఫీస్‌కి పోవడం కోసం ముందే నేను చాయ్ అయితే పెట్టినా. అంటే టిఫిన్ చేత్తంటేనే చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇక చాయ్ తాగేసి ఇగ మా హస్బెండ్ అయితే ఆఫీస్‌కెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో పని ఎట్లుంటది మీకు తెలిసిందే కదా! మా పిల్లలు ఇంట్లున్నారంటే ఇంకా పని, పని మీద పనే అయితది. ఇక గట్లయితున్నది. ఇయాల చికెన్ కూడా తీసుకొచ్చిండు అచ్చే ముందు. అంటే జిమ్ నుంచి వచ్చే ముందు చికెన్ తీసుకొనొచ్చిండు. ఆ చికెన్ కర్రీ అయితే మా ఆయనకైతే చేసేసిన. దాంతో పాటు ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఇచ్చేసిన. ఇక మా ఆయన తినేసి అయితే ఇక మా ఆయనైతే ఎళ్ళిపోయిండు. ఎళ్ళిపోయిన తర్వాత ఇంటి పని, గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకున్నా. ఇక మా పెద్దోడైతే నేను చికెన్ వండుతా మమ్మీ అన్నాడు. వాడైతే చికెన్ చేసిండు. చికెన్ అయితే సింపుల్‌గా చేసిండు గానీ మంచిగా చేసిండు. ఇక వీడియో తీయడం కూడా కుదరలేదు నాకు. పిల్లలుంటే ఫోన్ ఎక్కడ దొరుకుతాంది. వాళ్ళే ఆటలాడుకుంటారు, గేమ్‌లు ఆడతారు కాబట్టి నాకైతే ఫోన్ దొరుకుతలేదు. అందుకే వీడియో తీయడం, వీడియో పెట్టడం, ఎడిటింగ్ చేయడం ఇవి అసలు కుదురుతలేవు. ఇగ గిట్లయితున్నది. ఇగ మధ్యాహ్నము 1:30 అట్లా అయితాంది. ఇగ మా పిల్లలు, నేను మేము ముగ్గురం కలిసి చికెన్ కర్రీ దాంతో పాటు లివర్ ఫ్రై అయితే చేసిన. అంటే మా పెద్దోడు చికెన్‌ల లివర్ ఎయకుండా చేత్తా అన్నాడు. నచ్చదు మమ్మీ మా పెద్దోనికి లివర్ అంటే నచ్చది. అందుకే వాని కోసం సెపరేట్‌గా ఇగ మా చిన్నోనికి నాకు లివర్ ఫ్రై చేసుకున్నా. చికెన్ సూప్‌తో పాటు. ఇగ గిట్లయితున్నది. మధ్యాహ్నం అయితే మేము గిట్ల చికెన్‌తోని ఎంజాయ్ చేసినాం. మరి మీరు లంచ్‌లో ఏం చేసుకున్నారు? మీ పిల్లలు ఎట్లా సతాయిస్తారు? మీకు ఈ రెసిపీ నచ్చిందా? లేదా? అనేది వీడియోలో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఒక లైక్ ఇయ్యండి. ఒక హైప్ ఇయ్యండి. గిట్లయితున్నది. ఇగ రేపటి వీడియోలో మంచి రెసిపీతో, మంచి టాపిక్‌తో మిమ్మల్నయితే కలుస్తా మరి. నచ్చిందనుకుంటానా. నేనైతే ఇక్కడ చేసుకుంటానా. ఇట్లున్నది ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటానా. ఇక రేపటి వీడియోలో ఒక మంచి రెసిపీతో, మంచి టాపిక్‌తో, మంచి వీడియోతో, మంచి వ్లాగ్‌తో మిమ్మల్నయితే కలుస్తా మరి. ఇక అంతవరకు ఉంటా మరి.